ప్రతి ఒక్కరు అవమానించే పనిలోనే ఉన్నారు, దూషించే పనిలోనే ఉన్నారు. నేను మరలా చెప్తున్నాను, క్రైస్తవ సమాజంలో దూషణ ద్వేషముతో ఎప్పుడు ఆత్మకార్యం జరగదు. అక్కడ ఉండేది ఒక్కటైతే దాన్ని వేరే అర్థంతో చూపించడం వల్ల ఆత్మకార్యం జరగదు. వారు ఒకటి మాట్లాడితే వీరికి అర్థమైన దాన్నే, ఆ సబ్జెక్ట్ నే తప్పుబట్టి బోధిస్తూ చాలా మందిని తప్పు ద్రోవలో నడిపించే వారి వల్ల ఆత్మకార్యం జరగదు. మన ఆత్మీయ జీవితం వర్ధిల్లడానికి దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడం ముఖ్యం. దానికి మధ్యలో సాతానికి ఎలాంటి ప్రమేయం లేకుండా ఉండాలంటే దూషణ ద్వేషము అవమానం అల్లరికి తావివ్వకూడదు. మీరు చెప్పండి, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అనే మాట ఉందా లేదా? నిజంగా ప్రేమ కలిగి ఉంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ప్రేమ గలవాడు ఇంకొకరిని అవమానించే పని పెట్టుకోడు. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ఎవరైతే ప్రార్థనా గది అనుభవం లేని వారు ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడలేరో, ఎవరైతే ఒళ్ళు వంచి కష్టపడి దేవుని పని చెయ్యరో, ఎవరైతే వీధుల్లో పడి సువార్త చేసే శక్తిగా లేనివారో, చేతగాని వారో, ఎవరైతే తమ స్వబుద్ధికి తమ ఆలోచనలకు సన్మానం చేస్తూ కూర్చుంటారో, ఎవరైతే అంతకుముందు ప్రాణం పెట్టిన భక్తుల కష్టాన్ని గుర్తించలేరో, అసలు ఎవరికైతే దేవుని ఉద్దేశం మనసు తెలియదో వారే ఎంతసేపు ఇంకొకరిని విమర్శిస్తూ తామేదో దేవునికి సేవ చేస్తున్నామనే భ్రమలో బ్రతుకుతాడు.